హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు దుబ్బాకకు వచ్చాను. మా ఫ్రెండ్ మా సిస్టరు వాళ్ళు ఇక్కడ ఆంధ్ర కందుకూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ గత 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. సో మేము హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి రావడం అయింది. నాకైతే తలకాయ నొప్పి వస్తుంది. ఎందుకు తెలుసా? ఆంధ్రాలో కందుకూరు వాళ్ళ సొంత ఊరు వదిలేసి వాళ్ళు ఇంత దూరం తెలంగాణకు వచ్చి దుబ్బాకలో సెటిల్ అవ్వడానికి కారణం ఏందో నాకు తెలియదు. సో దుబ్బాకకు అయితే వచ్చాను. ప్రయాణ ప్రాంగణము దుబ్బాక అంటే బస్ స్టాండ్. దుబ్బాక బస్ స్టాండ్. ఇదంతా ఊరు చూపెట్టమ్మా. బాగుంది ఊరు. మండలం అంట దుబ్బాక, సిద్దిపేట జిల్లా. ఊరంతా చాలా బాగుంది. ఇదంతా చూసాను. రోడ్లు ఇండ్లు అన్నీ బాగున్నాయి. జస్ట్ అక్కడే ఆ పక్కకే ఆ పైన కనిపిస్తుందా మేడ, అందులోనే ఉంటారంట వాళ్ళ అక్కోళ్ళు. అవతలేమో వాళ్ళ అమ్మోళ్ళు ఉంటారంట. సో మేము నైట్ రావడం అయితే జరిగింది. తెల్లవారుజామున మార్నింగ్ 3 అవుతుంది టైము. సో వాళ్ళ ఫ్యామిలీలు ఎగరే కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఊరంతా వీడియో తీసి 4 గంటలకు అట్టి ఫ్యామిలీలు వేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంట్రీ ఇస్తాం అన్నమాట. ఓకేనా? దుబ్బాక మీకు ఏమైనా బుక్స్ కావాలంటే దుబ్బాకలో ఉన్న వాళ్ళకి ఇక్కడ విక్రమ్ బుక్ డిపో అని ఉంది. ఓకేనా? నా పేరు చెప్పండి, అక్కడ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. ఓకేనా? దుబ్బాకలో రండి. మా షాపులు చూపి. అంటే నా సొంతం కాదు, మా ఫ్రెండ్ వాళ్ళది. నాకేం లేదు ఇలా. నా షాపులు కావాలంటే, నా ప్రాపర్టీ చూడాలంటే రాయలసీమ చిత్తూరు జిల్లాకి రావాలి. మాది సొంతూరు, అక్కడ కావచ్చు. ఇగో ఇక్కడ పూజా డిజిటల్ స్టూడియో ఉంది కదా, అది ఎవరిదో తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ ఇది. మీరు చెంపదెబ్బో చెప్పు దెబ్బ కొట్టుంటే మీతో సర్దుకుపోయి కాపురం చేసేదాన్ని. పైన కట్ చేసి మళ్ళీ కంటిన్యూ కొట్టు. పైన కట్ చేసి పైన. సో మీరు ఇది షాప్ చూసారు కదా, సిబి వెంకటేశ్వర మెగా క్లాత్ షోరూమ్. ఇది స్పెషల్ ఏమంటే దుబ్బాకలో చుట్టుపక్కల ఎక్కడ ఫంక్షన్స్ అయినా, ఎక్కడ పెళ్ళిళ్ళు అయినా, విలేజ్ లో వాళ్ళు ఇక్కడ అందరూ మొత్తం ఇక్కడే కొంటారంట. మెయిన్ బట్టల షాప్ అంట. ఇది వచ్చేసి మా మేనమామ వాళ్ళది. జ్యూస్ స్టాల్ మీదేనా? మాదా ఇది మా అక్క వాళ్ళది. పైన బోర్డు చూడు. ఇగో మా ఫ్రెండ్ స్పందన ఉంది కదా, వాళ్ళ అక్క వాళ్ళది జ్యూస్ స్టాల్ ఇది. ఐస్ క్రీమ్ షాపు. రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి జ్యూస్ స్టాల్, ఐస్ క్రీమ్ పార్లర్. మల్లికార్జున స్వామి అంటే మనందరికీ తెలుసు, వేములవాడి రాజన్న. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉండాలి. ఐస్ క్రీమ్ షాప్ ఇది. అంటే ఇప్పుడు షట్టర్ వేసేసారు. ఇది జ్యూస్ స్టాల్. ఐస్ క్రీమ్ షాప్ అంటే ఇది జ్యూస్ స్టాల్ అంట. బంద్ చేస్తున్నారు. ఓపెన్ అవుతాయి. ఇదే అక్క వాళ్ళ షాప్ ఇది. వావ్, చాలా బాగుంది అక్క వాళ్ళ షాపు. మార్నింగ్ అంటే షాప్ తీస్తారు కదా, ఒకసారి చూద్దరు. దుబ్బాక బస్ స్టాండ్ ఆపోజిట్ లో కొత్త రోడ్ అనే ఒక కాలనీ ఉంది, బజారు. మనకు బంగారు కావాలన్నా, వెండి కావాలన్నా, బట్టలు కావాలన్నా మొత్తం ఈ రోడ్లోనే దొరుకుతాయంట. ఇదిగోండి సంజీవని మెడికల్ హాల్. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. స్టిక్కర్స్, ప్రింటింగ్స్ అన్నీ వేస్తారంట. అద్దె సెలెక్షన్స్. వావ్, వెరీ నైస్. ఆ ఇమేజ్ లో ఉన్నది నేనే ఫ్రెండ్స్. నేను అప్పుడు ఇక్కడ వచ్చి ఏమంటారు ఫోటో షూట్ చేసిపోయాను. నేనే దీన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చాను. ఇగోండి సుమాంజలి క్లాత్ షోరూమ్. ఈ ఓనర్ నంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? మాట్లాడే పని ఉంది. అమ్మో, ఈ గల్లీ ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి? కానీ పైన ఇండ్లు లేవు. అన్ని ఓన్లీ మొత్తం సెటర్సే ఉన్నాయి. పైన ఇండ్లు లేవు. ఇటు మీద మొత్తము సెటర్లే ఉన్నాయి. 4 కిలోమీటర్స్ వరకు ఉందంట ఇదే లైను మొత్తం. మనం ఇది ఒక మాట చెప్పాలంటే ఇదంతా షాపింగ్ ఏరియా లాగా చెప్పచ్చు. మెయిన్ షాపింగ్ ఏరియా. బట్టలు, గోల్డ్ అన్నీ ఇక్కడ. ఇగో భవానీ జ్యువెలర్స్ అంట. ఇగోండి భవానీ జ్యువెలర్స్ అండ్ వర్క్స్ ఉన్నది. మీరు బంగారు కొనాలంటే ఈ షాప్కి వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఈ డిజైన్ అయితే చాలా బాగున్నాయి. నెక్లెస్, కమ్మలు, బ్యాంగిల్స్ వచ్చి కొనాలని కోరుకుంటున్నాను. నాకైతే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా. సన్నజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రాని. సన్నజాజి చెట్టు. శ్రీరామ గిఫ్ట్ ఆర్టికల్స్ జనరల్ స్టోర్స్. గిఫ్ట్ షాప్ కూడా ఇక్కడే ఉంది. మోస్ట్లీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అబ్బా.
ఇగోండి మా ఫ్రెండ్ అన్ని చెప్తా పోతుంది, నేను కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. అక్కడ ఇప్పుడు చేసిపోతుంది టైము. కానీ మా అక్క మా బావలు లేట్గా నైట్ 10 వరకు షాప్ లో అవును, పడుకున్నారు. వాళ్ళ అక్క వాళ్ళ బాబా లేట్గా లేస్తారంటే మరి. అంటే షాప్ లో పడుకున్నారు, షాప్ లో నైట్ 10-11 వరకు షాప్ లోనే ఉంటారు కదా. శ్రీదా సెలెక్షన్స్ డ్రెస్సెస్, టాప్స్, లెగ్గిన్స్, కిడ్స్ వేర్స్, కొత్త రోడ్డు దుబ్బాక. ఇగోండి టైలర్ షాప్ కూడా ఇక్కడే ఉంది, మనం ఇక్కడే బట్టలు కొనొచ్చు. మణిసాయి టైలర్స్ దగ్గర బట్టలు ఇచ్చి కుట్టించుకోవచ్చు. మనం ఎక్కడ దూరం వెళ్ళే పని లేదు, షాపింగ్ అన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది ఈ వీధి అయితే, చాలా పెద్దగా ఉంది. ఎంత దూరం చూసినా ఊరే ఉంది. అమ్మో అంతా తిరిగే ఓపిక అయితే నాకు లేదు, నేను కొంచెమే చూపిస్తాను. దుబ్బాక అబ్బాయిలు ఉంటే మిగతా వీడియో తీసి నాకు పెట్టండి. మాది మేము జ్యూస్ షాప్ లో పాలు అవన్నీ తీసుకుంటాము ఇక్కడనే. ఈ రన్నింగ్ తిరగంగానే ఉంటాయి. సో ఎప్పుడు ఓకే, మా ఫ్రెండ్స్ వాళ్ళు జ్యూస్ షాపులు ఉన్నాయి కదా, వాటి కోసం ఇక్కడ పాలు అనేది కొనడం జరుగుతుందంట. ఆ షాప్ చూపిస్తా. పేరుకి అన్నిటికీ నేనే చేస్తాను పాలు. ఎస్వివి డిగ్రీ పీజీ కళాశాల. ఇంతకు ముందు ఎన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ 7-8 ఇయర్స్ అప్పుడు ఈ షాప్ లో మా ఫ్రెండ్స్ వాళ్ళు పాలు పెరుగు తీసుకునే వాళ్ళంట. ఇది జ్యూస్ షాప్ గురించి. సో జెర్సీనో ఏదో ఉండేదంట. సో ఇప్పుడు ఇక్కడ లేదు, ఇది లేడీస్ ఫ్యాషన్స్ పెట్టేశారు. ఇది తీసేసి ఇక్కడ షాప్ తీసేసినందుకు మా ఫ్రెండ్ చాలా ఫీల్ అయ్యింది. కొత్త షాప్ ఇంకెక్కడుందో, ఇప్పుడు జ్యూస్కి ఎక్కడ తీసుకుంటున్నారో ఆ షాప్ కూడా చూపిస్తా. అమ్మో కుక్క ఎంట పెడుతున్నాయే, వామ్మో ఇదేంటి కుక్కలు ఇంతగానో ఉరుకుతున్నాయి. నన్ను చూసి అయితే ఉరకట్లేదు కదా. ఏమో అంత దరిద్రంగా ఉన్నానా, నన్ను చూసి కుక్కలు ఉరుకుతున్నాయి ఏమని భయపడ్డాను. మహాలక్ష్మి లేడీస్ ఎంపోరియం, మహాలక్ష్మి. అమ్మ చూడండి, ఊరు సందడి అంటే ఇదేనేమో. ఊపే కుహ, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి. ఈ కుక్కలు చూడండి. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అండి. ఈ ఊర్లో ఎవరు లేకపోతే మేము వచ్చి ఇదంతా హడావిడి చేస్తున్నాడు పొద్దు పొద్దు. మాతాజీ రెడీమేడ్స్. వావ్ ఇదేంటో పెద్ద షాప్ లెక్క ఉంది కదా, కొత్తగా కట్టారంతా పెద్ద షాపు. మాతాజీ రెడీమేడ్స్ అంటే ఓ అమ్మ, నాకు ఫోన్కే రావట్లేదు తీద్దామంటే, పెద్దగా ఉంది. ఇగో ఎస్ఆర్ సెలెక్షన్స్ మెన్స్ వేర్, అంటే మనకు పనికిరావు, అబ్బాయిల కోసం పనికొస్తాయి ఇక్కడ బట్టలు. మనం లేడీస్ కదా, లేడీస్ వేర్లు మనకు పనికొస్తాయి. శివశక్తి కలెక్షన్స్, అందమైన అబ్బాయిలకి అందమైన బట్టలు కావాలంటే శివశక్తి సెలెక్షన్స్కి వచ్చేసేయండి. నా పేరు చెప్పండి, ఈ షాప్లో డిస్కౌంట్ కూడా ఇస్తారు. అలా పోయి ఇలా తిరిగి వచ్చేసరికి మళ్ళా ప్రయాణ ప్రాంగణము అంటే బస్ స్టాపే మనకి ఎదురుగా ఉంది. అంటే నేను ఈ బస్ స్టాప్ చుట్టే తిరిగి వీడియో తీస్తున్నానని నాకు అర్థమైంది. అలా ఏం కాదు, గల్లీ గల్లీ తిరిగాను, కొన్ని గల్లీలలో చీకటిగా ఉంది, అందుకే నేను కెమెరా ఆఫ్ చేసేసాను. ఓకేనా. దుబ్బాక నేను ఇలా ఊరంతా తిరిగి వీడియో తీసుకుంటుంటే మా ఆయన నాకు హెల్ప్ కూడా చేయకుండా కార్లో పడుకొని ఫోన్ గెక్కుంటున్నాడు. చూడండి ఆయన వేషం చూడండి అక్కడ. ఆగు, కార్లో పనుకొని హాయిగా నిద్రపోతున్నాడు. నాతో పాటు ఊరికి రావచ్చు కదా, ఒంటరిగా ఆడపిల్ల రాత్రిపూట తిరుగుతుందని కొంచెం కూడా జాలి లేకుండా నన్ను వదిలేసి కారులో పడుకున్నాడు. అయినా నాకేం భయము, దుబ్బాకంతా నా ఫ్యాన్సే, అందుకే ధైర్యంగా తిరుగుతున్నా. హాయ్ గాయ్స్, ఈరోజు మా చెల్లిని దుబాక తీసుకొచ్చాను. ఎందుకంటే మేము వీళ్ళ గత 10 ఊరేనండి సంవత్సరాల దుబ్బాక. తర్వాత, అంటే ఇక మేము ఉన్నది ఇక్కడ, ఇటు వచ్చి సెటిల్ అయిపోయాము. మాది ఆంధ్ర. అయితే మేము ఇక్కడ జ్యూస్ షాపులు పెట్టుకున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు ఇంటర్వ్యూ చేస్తుంది. అన్ఎక్స్పెక్ట్గా చూస్తూగా అనుకోకండి, ఇలా పని బాట్లేదు, అర్ధరాత్రిలో ఊరంతా తిరుగుతున్నారు, అన్ని వీడియో తీస్తున్నారని. ఓకే ఇగో శ్రీనివాస థియేటర్ ఏసీ హాల్ అంట. ఇది వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళే మెయిన్ రోడ్ అంట. చాలా బాగుంది, హైవే మీద రోడ్డు, టౌన్ లో లెక్క. గత 7-8 సంవత్సరాల కిందట ఇవన్నీ లేకపోతుండే, ఇప్పుడు అంత చెట్లు ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు అన్ని కొత్త బిల్డింగ్లు కట్టేశారు ఇక్కడ. అసలు 5 ఇయర్స్ బ్యాక్ అసలు ఏమీ లేవంట, అలాంటిది రోడ్లు కూడా బాగా డెవలప్మెంట్ అయింది. అలాగే నేను ఇంకా చిన్న ఊరు అనుకున్నాను కానీ అమ్మో చాలా పెద్ద ఊరు ఉంది, నా వల్ల అసలు తిరగడానికి అవ్వలేదు. పెద్ద ఒక చిన్న టౌన్ పార్టీ ఊరు లెక్క ఉంది. అగో కొత్త కొత్త బిల్డింగ్స్ అన్ని భలే పడ్డాయి. మామూలుగా ఏమంటారు, చిన్న చిన్న టౌన్లు ఉంటాయి కదా, అలా ఉంది, చాలా ఉంది.
ఇది బస్ స్టాండ్ కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే రోడ్ అంట. బ్యాక్ సైడ్. నేను ఇందాక వీడియో బస్ స్టాండ్ చూపించాను, మళ్ళీ అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి తిరిగి మళ్ళీ బస్ స్టాండ్ వైపు వస్తున్నాను. బస్ స్టాండ్ కాడికి ఎందుకు వస్తున్నాను అంటే మేము కార్ బస్ స్టాండ్ దగ్గరే పెట్టాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంది. సో కార్ అనేది మేము అక్కడ పార్కింగ్ చేసాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పడుకున్నారు ఫ్రెండ్స్. మేమేమో హైదరాబాద్లో 2 o'clock బయలుదేరి 4 o'clock దుబ్బాక వచ్చేసాము. ఈ టైంలో ఫోన్ చేస్తుంటే మా వాళ్ళ అక్క వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మేబీ నిద్రలో ఉన్నారు. సో వాళ్ళు నిద్ర లేచిన తర్వాత పో డోర్ తీస్తారు, పోవాలి ఇంట్లోకి. ఇగోండి, ఎక్కడో రాయలసీమలో ఉన్న నేను తెలంగాణలో ఉన్న దుబ్బాకకు వచ్చి దుబ్బాకంతా అర్ధరాత్రి తిరిగి వీడియో తీస్తానని నా కల్లో కూడా ఊహించలేదు. దిస్ ఈజ్ దుబ్బాక బస్ స్టాండ్. చాలా బాగుంది, పెద్ద బస్ స్టాండ్. మా ఊర్లో కూడా లేదు ఇంత పెద్ద బస్ స్టాండ్. భలే కట్టారు చూడండి దుబ్బాక బస్ స్టాండ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా కారు అక్కడ రోడ్డు మీద ఏమన్నా వెహికల్స్ వస్తాయేమో ఇబ్బంది అవుతుందని మేము ఇక్కడ అనేది మా కారు ఆపి అలా ఊర్లో ఒక రౌండ్ వేసుకొని అలా తిరిగి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఎన్టీఆర్ గారి విగ్రహం అండి, నందమూరి తారక రామారావు గారి విగ్రహం. చాలా చాలా బాగుంది. ఈ దుబ్బాకలో అన్నిటికన్నా ఎన్టీఆర్ గారి విగ్రహం చూసి ఫిదా అయిపోయాను. ఇది వచ్చేసి దుబ్బాక బస్ స్టాండ్ ఎంట్రన్స్ దగ్గర ఉంది. ఇగోండి ఇక్కడ పేరుంది బోర్డు, శ్రీ నందమూరి తారక రామారావు గారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మన తారక రామారావు గారి విగ్రహం దుబ్బాకలో చూసి. ఎంత బాగుందో చూడండి, గోల్డ్ కలర్ పెయింట్. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర్లు అంట, ఇతను ఎవరో నాకు తెలియదు. మేబీ దుబ్బాక వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? దుబ్బాక అబ్బాయిలకి చెప్తున్నా. జై హింద్, జై జవాన్. వావ్, విగ్రహాలు చాలా బాగున్నాయి దుబ్బాకలో. యూనియన్ బ్యాంక్ దుబ్బాక బ్రాంచ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా దుబ్బాక. ఈ చీకట్లో నడుచుకొని తిరగాలంటే భయం అవుతుంది, అందుకే కార్లోనే తిరుగుతున్నాను. ఇది సర్కిల్, ఏం సర్కిల్ ఇది? వావ్, ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు. చాలా చాలా బాగుంది చూడండి సర్కిల్. ఇక్కడ చాయ్ షాప్ దగ్గర బస్సులు అన్నీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆపేసుకుంటారు నైట్ టైం. ఇప్పుడు అయితే అన్ని స్టార్ట్ అవుతాయి. ఇగో బస్సులు నైట్ టైం అన్ని ఇక్కడ పార్కింగ్ లో పెడతారంట, మార్నింగ్ బస్ స్టాండ్కి వస్తాయి. కార్లోనే ఊరంతా తిరుగుతున్నాము, చీకటి కదా, జనాలు ఎవరు లేరు, భయం అవుతుంది గల్లీలలో. సో కార్ వేసుకొని తిరుగుతున్నాం మేము. దుబ్బాక బ్లాక్ చేయడానికి వచ్చాను. సరస్వతి గ్లోబల్ హై స్కూల్ అంట. ఇగో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5 అయింది, చాయ్ షాప్ ఓపెన్ అయింది. ఫస్ట్ అయితే చాయ్ తాగుతాం మేము. ఏ ఊరు మీది? ఏ ఊరు? నార్సింగా. ఈ ఊరి పేరేంది? దుబ్బాక. వావ్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock మేము దుబ్బాకలో చాయ్ తాగుతున్నాము. పొగలు కక్కుతుంది చాయ్, వేడి వేడి మీ పొయ్యి మీద తమ్ముడు పెట్టడం అనేది జరిగింది. చాయ్ తాగి టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. దుబ్బాక చాయ్ తాగడానికి వచ్చాం మేము అనమాట, ఓకేనా? మా సారు కార్లో కూర్చుంటే కార్లోకి మా సార్కి సప్లై చేయాలన్నమాట. సార్ దిగరనమాట కిందికి, ఓకేనా? ఇగో ఎంత క్లాస్గా, ఎంత అఫిషియల్గా కార్లో కూర్చొని చాయ్ తాగుతూ పోజులు ఇస్తున్నారు. వీడియో తీస్తుందని కావాలని స్టైల్ కనే చూడట్లేదు తలెత్తి. మా వాళ్ళు వస్తారు ఇక్కడ ఇజ్రాలు అడుక్కోవడానికి. అవునా? ఇబ్బంది పెడతారా? మంచి డబ్బులు తీసుకుంటారా? ఈ రోజు వస్తారా? చాయ్ తాగుతారా మీ షాప్లో? చెప్పు, హైదరాబాద్ నుంచి రోజా స్పందన వచ్చారని. ఆమెది ఈ ఊరే, తెలుసా నీకు? చూడండి అమ్మా. సో ఇక్కడ ఎందుకు నిలబడి నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నానంటే, మన ఎన్టీఆర్ గారి విగ్రహం, నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఉంది కాబట్టి సో ఇక్కడ నిలబడడం అనేది జరిగింది. అదిగో అక్కడే ఇల్లు, ఆ లాస్ట్ బిల్డింగ్ ఉందో 3 స్టేర్ల బిల్డింగ్, అక్కడే ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళది. వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. మనం డోర్ కొట్టాలన్నా సరే లోపల డోర్కి బయట డోర్కి చాలా దూరం ఉంది, వాళ్ళకి వినపడదంట డోర్ కొడితే. ఫోన్ చేస్తే ఎత్తలేదు, మేబీ అక్క బాబా ఫుల్ నిద్రలో ఉన్నట్టున్నారు.
మేమేమో కార్ ఇక్కడ ఆపుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే లేసేస్తారు. సో అప్పటిలోపు ఊరంతా వీడియో తీద్దామని అలా ఊరు కూడా నాకు చూసినట్టు ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్కి ఒక వీడియో చేసినట్టు ఉంటుంది, బ్లాగ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చినందుకు. సో అందుకనేసి ఈ దుబ్బాకంతా ఊరిని నేను చూపించడం అనేది జరిగింది. దుబ్బాకలో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి కామెంట్ చేసి లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఐ లవ్ దుబ్బాక బాయ్స్. ఓకే, డోంట్ మిస్ మీ ఎనీవన్. సో